హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే మూవీ సాధారణ హారర్ మూవీ కాదు. ఇది విశ్వాసం, దెయ్యం మరియు మానవ లోపాల గురించి ప్రశ్నించే ఒక డార్క్ ఫిలిం. అదే ది డే ఆఫ్ ది లార్డ్. ఇక కథ స్టార్ట్ అవుతుంది మెనింజా అనే ఒక వృద్ధ ప్రేస్టుతో. ఆయన ఒకప్పుడు ఎగ్జార్సిస్ట్ అంటే దెయ్యాలను వదిలించేవాడుగా చాలా ప్రసిద్ధి చెందారు. కానీ ఒక వైఫల్యం, ఒక భయంకరమైన సంఘటన కారణంగా ఆయన పూర్తిగా మనుషులపై, దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయి రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన ఒక పాత అపార్ట్మెంట్లో తాగుబోతుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక బలం అన్నీ నశించిపోయాయి. అలాంటి సమయంలో ఆయన జీవితంలోకి ఊహించని వ్యక్తి ప్రవేశిస్తుంది. ఆమె పేరు లీనా. లీనా తన కూతురు సారాను దెయ్యం పట్టిందని, దయచేసి వచ్చి రక్షించాలని మెనింజాను వేడుకుంటుంది. సో మెనింజా మొదట నిరాకరిస్తాడు. కానీ లీనా యొక్క కన్నీళ్లు, అలాగే నిస్సహాయత చూసి ఆయనకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఒకప్పుడు మెనింజా దెయ్యం వదిలించే క్రమంలో ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ సంఘటన ఆయన జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆయన మళ్ళీ ఈ పని చేయకూడదని డిసైడ్ అవుతాడు. కానీ లీనా బలవంతం మీద మెనింజా సారా ఇంటికి వెళ్తాడు. ఇంకా మెనింజా సారాను చూడగానే సాధారణ దెయ్యం పట్టిన కేసు కాదని గుర్తిస్తాడు. సారా ప్రవర్తన, ఆమె కళ్ళల్లోని ఖాళీతనం, ఆమె మాట్లాడే బలమైన వికృతమైన స్వరంతో ఆయన పూర్తిగా కలవరపడతాడు. మెనింజా తన పాత పరికరాలు, క్రాస్, బైబిల్ తీసుకుని ఎక్సార్సిజం స్టార్ట్ చేసేస్తాడు. అప్పుడే ఇక మెనింజా ఎక్సార్సిజం చేస్తుంటే ఆ దెయ్యం మెనింజా యొక్క పాత వైఫల్యాలను, ఆయన తాగుబోతు జీవితాన్ని, ఆయనలోని పాపాలను వెల్లడించి ఆయన్ను మానసికంగా హింసించడం స్టార్ట్ చేస్తుంది. ఈ దెయ్యం ఆయన ఆధ్యాత్మిక బలాన్ని, మానసిక స్థైర్యాన్ని పరీక్షిస్తుంది. ఇక మెనింజాలో ఆందోళన పెరుగుతుంది. పాత భయం ఆయన్ను మళ్లీ చుట్టుముడుతుంది. మెనింజాకు ఎక్సార్సిజం అంత సులభం కాదని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దెయ్యం చాలా శక్తివంతమైనది. ఈ పోరాటంలో భాగంగా సారాను కేవలం ఒక దెయ్యం మాత్రమే పట్టలేదని మెనింజా అనుమానిస్తాడు. ఆమె చుట్టూ ఏదో దుష్టశక్తుల సమూహం పనిచేస్తున్నట్లు ఆయనకు అనిపిస్తుంది. ఇక మెనింజాకు హెల్ప్ చేయడానికి బ్రాన్లీ అనే ఒక యువకుడు వస్తాడు. బ్రాన్లీ దేవుడిపై బలమైన నమ్మకం ఉన్న వ్యక్తి. మెనింజా బ్రాన్లీ హెల్ప్తో సారాను రక్షించడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఇక సారా ఇంట్లో ఉన్నప్పుడు మెనింజాకు ఒక కొత్త విషయం తెలుస్తుంది. లీనా, సారా తల్లి, సారాను దెయ్యాల కొరకు కావాలని అప్పగించిందా? సారాకు దెయ్యం పట్టిందని లీనా మొదట చెప్పిన దాని వెనుక ఏదో కుట్ర ఉందా అని మెనింజా అనుమానిస్తాడు. సారా దెయ్యం పట్టిందనే సాగుతో కొందరు వ్యక్తులు సారాను ఒక ఆధ్యాత్మిక అర్పణ అంటే స్పిరిచువల్ ఆఫరింగ్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని మెనింజాకు అర్థమవుతుంది. ఇక మెనింజా అసలు కుట్రను ఛేదించడానికి ట్రై చేస్తాడు. ఆ దుష్టశక్తుల సమూహం ఈ రోజును ది డే ఆఫ్ ది లార్డ్ అంటే దేవుడి రోజుగా భావించి సారాను బలి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుంటాడు. లీనా కూడా ఈ సమూహంలో భాగమేనా అన్న అనుమానం కూడా పెరుగుతుంది. ఇక మెనింజా అండ్ బ్రాన్లీ కలిసి ఆ కుట్రదారులను ఎదుర్కొని సారాను రక్షించడానికి చివరి పోరాటానికి దిగుతారు. ఈ పోరాటం చాలా భయంకరంగా, హింసాత్మకంగా ఉంటుంది. ఈ పోరాటం కేవలం దెయ్యాలతోనే కాదు, మనుషులలో దాగి ఉన్న దుష్టత్వంతో కూడా ఉంటుంది. ఇక క్లైమాక్స్లో ఆ దుష్టశక్తుల సమూహం సారాను బలి ఇవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మెనింజా చివరిసారిగా తన విశ్వాసాన్ని కూడదీసుకుని తన పాత వైఫల్యాలను అధిగమించి తన ఆత్మశక్తితో పోరాడతాడు. మెనింజా ఆ కుట్రదారులందరినీ కూడా ఆత్మలను ఓడించి సారాను రక్షించాడు. ఈ మూవీ కేవలం ఎక్సర్సిజం గురించి కాదు, విశ్వాసాన్ని కోల్పోయిన మనిషి మళ్ళీ దానిని ఎలా పొందుతాడు, మనుషుల్లోని దుష్టత్వం దెయ్యాల కంటే ఎంత భయంకరమైనది అని ఈ సినిమా ప్రశ్నిస్తుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.